ఉంది సమాజం. నేను మిమ్మల్ని అందరినీ, ఇక్కడున్న దైవజనులందరినీ కోరుతున్నా, మన తర్వాత తరాలని ఆధ్యాత్మిక మార్గంలోకి మలచడం అనేది మీ ముందున్న గొప్ప బాధ్యత అని నేను చెప్తాను. అట్లీస్ట్ కనీసం కొంత సమయం రోజు దేవుడి చింతనలో గడిపితే ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకోగలిగిన ఆ మైండ్ సెట్ని మీరు చిన్నప్పటి నుంచి క్రియేట్ చేయడం మీద దృష్టి పెట్టమని నేను కోరుకుంటున్నాను. సాధారణంగా ఏ మతాన్ని అనుసరించినా మనకి కోరికలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడనేది నిజం. అలా కాకుండా దేవుడు ఆ మార్గం అనేది మనల్ని, మన తర్వాత తరాలని కాపాడాలని ఒక నమ్మకాన్ని పెంపొందించే విధంగా యువతని, చిన్నపిల్లల్ని, విద్యార్థుల్ని కూడా మీరు ఒక సన్మార్గం వైపు నడిపించడం కోసం వాళ్ళకి ఒక బోధకులుగా కాకుండా అంతకు మించి గురువులుగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. బోధించడానికి, గురువుగా ఉండడానికి చాలా తేడా ఉంది. బోధించడం అంటే ఒక టీచర్ పాఠం చెప్పినట్టుగా చెప్తారు, కానీ గురువు ప్రేరేపిస్తారు. గురువు ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తినిస్తారు. అలాంటి గురువులుగా మీరందరూ ఉండాలి సమాజంలో నేను కోరుకుంటాను. ఇవాళ క్రిస్మస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గుడ్ న్యూస్. క్రిస్మస్ అంటే నథింగ్ బట్ పీస్ అండ్ లవ్, శాంతి, రక్షణ, క్షమ, దయ, ఇవన్నీ మనకి బైబిల్ బోధించింది. క్షమించి విడిచిపెట్టండి తప్పు చేసిన వారిని, ఈ తోటి వారితో దయగా మెలగండి అనేదే బైబిల్ సారాంశాన్ని నేను ఎప్పుడు గ్రహించి. ఎందుకంటే చాలామంది, నేను పూర్తిగా బైబిల్ చదువుకున్నాను కానీ పూర్తిగా మీ అంతగా అర్థం చేసుకుని చదువుకునేంత నాలెడ్జ్ లేదు నాకు. అయినా దాని నుంచి, పెద్దల నుంచి నేర్చుకున్నది ఏంటంటే క్షమ, దయ అనే దాన్ని మనం అనుసరించాలనేది నేర్చుకున్నాం. క్రిస్మస్ అనేది ఒక సువార్త. ఆ సువార్త ఏంటంటే భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఒక మహోపకారం అని నేను భావిస్తూ, ఇక్కడున్న పెద్దలకి క్రైస్తవ్యానికి సంబంధించిన ఏ ఒక్కరికి ఎలాంటి అవసరం వచ్చినా మేమందరం ఉంటామని నేను చెప్తాను. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ఇప్పుడు మేమందరం వైఎస్ఆర్ పార్టీ నాయకులం. వెస్లీ గారు కానీ, నేను కానీ, ఈవెన్ సాగర్ గారు కూడా మా పార్టీ నుంచి జెడ్పీటీసీ. ఇక మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా నేను ఇక్కడ చెప్పడం అనేది అవసరం లేదని అనుకుంటాను. సో క్రైస్తవ్యాన్ని కూడా మా పార్టీ నుంచి, రాజకీయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎలా గౌరవించాలో అన్ని మతాలతో పాటు క్రైస్తవ్యాన్ని కూడా ఎలా గౌరవించాలనేది సంపూర్ణంగా నమ్ముతాం కనుక తప్పకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీతో పాటు ఉంటాము, మీతో పాటు కలిసి నడుస్తామని చెబుతూ, మా మణికుమార్ గారు ఉన్నారు ఇక్కడ, మా కార్పొరేటర్ గారు. మా మణికుమార్ గారు కూడా ఎప్పుడు కోఆర్డినేషన్ అనేది మాకు ఆయన చాలా ఘనంగా చేస్తారు. వారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, జాషువా గిరి గారిని ఇక్కడంటే నేను మాట్లాడితే రాజకీయంలో ఉంటుంది, కానీ మా జాషువా గిరి గారు, ఇంతకుముందు వెళ్ళిపోయిన స్టీఫెన్ ఆనంద్ గారు అందరూ కూడా మా పార్టీ మైనార్టీ క్రిస్టియన్ సెల్లో నాయకులుగా ఉన్నారు. సోనివుడ్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సన్నిహితులు. సో ఇంకా స్టీఫెన్ ఆనంద్ చెప్పాను. సో ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ. సో ఎప్పుడు మేమందరం కూడా మీ పట్ల ప్రేమతో, నిజాయితీతో ఉంటామని చెప్తూ, చార్లెస్ గారు లాంటి చాలా మంది మిత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ కనిపిస్తాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకించి నన్ను పిలిచి నన్ను ఎప్పుడు ఒక సోదరుడిగా అంతకు మించి అభిమానించే బెన్నీ గారికి కానీ, ఇతర పెద్దలందరికీ కానీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
నాకు ఇవ్వడం ఉంచండి, ఇక్కడ ఇక్కడ ఉంచేయండి, ఇక్కడ ఉంచేయండి, ఇక్కడ ఉంచేయండి. మనకి జిల్లాలో సార్కి తెలియజేసేది ఏంటంటే, మన అనుభవ్ గారికి 21 మండలాల్లో ఈ కాకినాడ లాంటి పట్టణంలో 8 పాస్టర్స్ ఫెలోషిప్ చొప్పున మొత్తం 40 పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నాయండి. ఈ 40 పాస్టర్స్ ఫెలోషిప్ లో కూడా కనీసం 100 మంది సభ్యులు ఉన్నారు. 4000 మంది పాస్టర్ గారు ఉన్నారు. ఈ 4000 మంది పాస్టర్ గారు వెనకాల కనీసం 4 లక్షల మంది విశ్వాసులు క్రైస్తవ భక్తులు ఉన్నారండి. వీరందరికీ మీరు ఎప్పుడు అన్నదండలుగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్లాట్ఫామ్ తరఫున మీ అందరి కోసం ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించారు. అలాగే కుమార్ గారు కూడా